అందరికీ నమస్తే. ఈరోజు మనతో మన స్టూడియోలో ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. మీకు ప్రేక్షకులందరికీ. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అంటే తెలంగాణలో ఉన్న విద్యార్థులందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని తీసుకురావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. దీని గురించి క్లుప్తంగా వివరిస్తారా? అయితే మేము అధికారంలో వచ్చిన ఈ 2.5 సంవత్సరంలో అటు మేము పెట్టిన మేనిఫెస్టోలో ఉన్న ఏదైతే పథకాలు ఉన్నాయో అవి చేస్తూ ఎక్కడైనా ఒక మంచి విషయం, మంచి పథకం ఉన్నప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకోవడం మా ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న సీఎంగా ఉన్న లక్షణాలు. ఈ మధ్యకాలంలో చెన్నై, తమిళనాడు వెళ్ళినప్పుడు అక్కడ ఈ పథకం అమలు అవుతుంది ఆల్రెడీ సక్సెస్ఫుల్గా. పిల్లలు చక్కగా పౌష్టికాహార లోపం లేకుండా అక్కడ డ్రాప్ అవుట్స్ తగ్గి చదువుకుందామని ఒక ఎక్కువ మంది తల్లిదండ్రులు పిల్లల్ని పంపిస్తున్నారు స్కూల్స్కి. దాన్ని నచ్చి అడాప్ట్ చేసుకొని ఇప్పుడు ఇమీడియట్గా దాన్ని కార్యాచరణలోకి తీసుకురావడానికి రేపు స్కూల్ ఓపెనింగ్స్ నుంచి మొదలు పెడుతున్నారు. అయితే ఆల్రెడీ మధ్యాహ్న భోజన పథకం రన్ అవుతుంది. పేద పిల్లలు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కూలి పనులకు పోయినప్పుడు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయడం ఆయన్ని ఇబ్బంది. పాపం ఉదయాన్నే పనులకు వెళ్ళిపోతారు. అలాంటప్పుడు పిల్లలు భోజనం చేయకుండా వెళ్ళడం, లేదంటే ఏదంటే అది చిరుతిండి తినడం, వాళ్ళ హెల్త్ పాడై వాళ్ళకి పౌష్టికాహార లోపం, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎవరు దాన్ని అద్భుతంగా అడాప్ట్ చేసుకున్నారంటే మిల్లెట్ ఇడ్లీ, మీకు ఉప్మా, పూరి, దోశ, మీకు దాని బదులు కొన్నిసార్లు రాగి జావ, మధ్యాహ్నం ఎలాగో కోడిగుడ్డు ఇస్తున్నారు. సో ఇవన్నీ బలవర్ధకమైన ఆహారాలు. ఇవి వీటిల్ని సక్సెస్ఫుల్గా మనం అమలు చేసుకోగలిగి ముందుకెళ్తే తెలంగాణలో 20 లక్షల మంది పిల్లలు దీని ద్వారా లబ్ధి పొందుతారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు. మీకు ఎవరు కూడా పేరెంట్స్ ఇబ్బంది పడకుండా భరోసాగా స్కూల్కి పంపిస్తే అటు బ్రేక్ఫాస్టు ఫ్రీ, మంచి చదువు, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ ఎలాగో ఇంటికి వెళ్తారు. ఆ స్కూల్ అయిన తర్వాత ఈవినింగ్ తల్లిదండ్రులతో పాటు చక్కగా వాళ్ళు భోజనం చేస్తారు. అంటే మీకు ఎక్కడ డ్రాప్ అవుట్స్ అనేది బాగా తగ్గిపోతాయి. దీని ద్వారా 20 లక్షల మంది పిల్లలు తినడం అనేది చిన్న విషయం కాదు. ఇది మాకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ గవర్నమెంట్కి ఒక మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చే కార్యక్రమం ఇది. ఏది ఏమి ఇచ్చినా ఆ రోజు మర్చిపోతుంటారు. ఇలాంటివి ప్రతి భోంచేసిన విద్యార్థి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకునే విషయాలు. ఇలాంటి ఏదైనా ఈ కార్యక్రమాలు జరిగేటప్పుడు కింద స్థాయిలో ఏమైనా లోపాలు జరిగి ఇబ్బందులు ఉంటే దాన్ని అక్కడున్న హెడ్ మాస్టరు లేదా పేరెంట్స్ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి, కన్సర్న్ ఆఫీషియల్స్ దృష్టికి తీసుకొస్తే దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని తెలంగాణలో ఉండే పిల్లలందరూ డ్రాప్ అవుట్స్ లేకుండా చక్కగా ఈ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చదువుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్, చక్కగా వివరించారు. సో చూశారు కదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.